యథార్థవంతులను బలపరచడానికి ఎక్కువగా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే చేతిలో కర్రతో కనిపించాడు. దేవుడు దావీదుని ఆశీర్వదించాలి, అభిషేకించాలి అని తనను చూసినప్పుడు తన చేతిలో తంబురతో కనిపించాడు. దావీదు తంబురతో దేవుని స్తుతిస్తుంటుండగా దేవుడు ఆత్మపరవశుడై దావీదుని రాజుగా అభిషేకించాడు. మోషే చేతిలో ఉన్న కర్రను వాడి దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. నేడు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా కనిపిస్తున్నాం? పాపంలో కనిపిస్తున్నామా? దేవుని స్తుతిస్తూ కనిపిస్తున్నామా? లేదంటే లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి వైపు తిరిగి వాటిలో నలుగుతూ కనిపిస్తున్నామా? ఈరోజు దేవుడు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటుందా, లేదంటే ఫోన్తో మనం కనిపిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఆయన యొక్క కన్నులు ప్రతిదినం ప్రతి ఒక్కరిని చూస్తున్నాయి. యథార్థవంతులను బలపరచడానికంట ఆయన కళ్ళు లోకమంతా సంచారం చేస్తున్నాయంట. యథార్థంగా జీవిస్తున్నారా? నీతిగా జీవిస్తున్నారా? అయితే మీకు శుభవార్త, దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం ఆసన్నమైనది. యథార్థంగా కాకుండా లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే ఒక్కసారి మీరు దేవుని వైపు చూడండి, దేవునికి సమయాన్ని కేటాయించండి. దేవుని వైపు మీరు చూసిన ఎడల యథార్థంగా మీరు జీవించినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదంగా మీరు మార్చబడతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.